టీఆర్ఎస్ అభ్యర్థిని కవిత గారికి ఒక విధంగా పూర్తి గత దశాబ్ద కాలం ఏ తెలంగాణ రాష్ట్రం వివక్ష గురి కావడం జరిగిందో తెలంగాణ ప్రాంతం నిర్మాణం చేపట్టబడాలి అంటే కేంద్రంలో ఇండియా కూటమి పార్లమెంట్ మన కొరకు రైతుల కొరకు బీద కొరకు పట్టు వర్గాల కొరకు ఎన్ని సేవలు చేసుకుంటూ ఎట్లా వాడకుండా 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వారు అటువంటి వారు ఇప్పుడు చేసే బీజేపీ ప్రభుత్వం రైతులను కానీ బీద పరులను కానీ కార్మికులను కానీ పక్కన పెట్టేసి కేవలం కొందరు ఇండస్ట్రీస్ కొరకే మన భారతదేశాన్ని ఉపయోగిస్తా ఉంటుందని వారు పాదయాత్ర మనమందరం అనుకున్నాం ఈ కేసీఆర్ రైతులు పెంచాలి 5 రోజులు జరిపిస్తా 5 రోజులు అన్నాడు పసుపుకు మద్దతు ధర అన్నాడు ఎర్రజొన్నల మద్దతు ధర అన్నాడు 5 రోజులు కాదు ఆయన 5 సంవత్సరాలు గడిచిందని చెప్పాడు మన అరవింద్ గారు పాట రాసిస్తే భారత ప్రధాని మోడీ గారు కూడా ఈయనొక కాగితం రాసిచ్చింది ఆ పాటలు ఏదైనా ప్రభుత్వంతో జారీ చేస్తే దాన్ని స్పష్టంగా ఉండాలి నిజంగా పసుపు ఏర్పాటు చేయబోయే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంతలో గట్ట మీద ఏర్పాటు చేస్తున్నారా మేము అలహాబాద్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఆ స్పష్టత ఉండాలి కదా పసుపు నాణ్యతకు సంబంధించి పశువు నాణ్యత పెంపొందించబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో పశువు నాణ్యత పెంపొందించబడ్డప్పుడు మాత్రమే మనం చెల్లింపు చేసి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి యొక్క ప్రకృతిపై ప్రజలు సంభవించినా కానీ పెద్దకైనా కానీ ఆ పంట నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఖర్చు చేయబడే విధంగా కార్యక్రమం అమలు చేయబోతున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి ఈ సందర్భంగా రైతులు అండగా నిలబోయే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పడం తప్పదని చెప్పండి రైతాంగానికి ఏది చూద్దో